మోషే తన జీవితంలో దేవుని సమీపించేటువంటి అనుభవాన్ని, దేవునితో సహవాసము చేసేటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టే ఇదిగో ఆ యొక్క ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి విడిపించి కనాను దేశానికి నడిపించగలిగాడు. నాయకత్వపు లక్షణాలు తాను కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మరి నీ జీవితంలో కూడా ప్రార్థన అనుభవం ఎంతో ప్రాముఖ్యమైనది. అబ్రహాము ఉదయకాల సమయములోనే లేచి దేవుని సన్నిధానములో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు, దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు, దేవుని సన్నిధానములో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దావీదు కూడా తన జీవితంలో ఉదయకాల సమయంలోనే నేను నా మాటలను సిద్ధపరచుకొని నా కంఠస్వరాన్ని దేవునికి నేను వినిపిస్తాను అని చెబుతూ ఉన్నాడు. మరి ఇక దావీదు జీవితంలో ఉన్నటువంటి అనుభవాన్ని కూడా మనం చూద్దాం. 119వ కీర్తన 164వ వాక్యంలో మరి చక్కటి మాట, నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. మనం గడిచినటువంటి వీడియోలో చూసాం, దావీదు తన జీవితంలో 7 సార్లు దేవుణ్ణి స్తుతించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మన జీవితంలో దేవుణ్ణి సమీపించేటువంటి అనుభవం మనకు రావాలి. దేవుని సన్నిధికి వచ్చేటువంటి అనుభవం మనలో ఉండాలి. వేకువనే లేచి ప్రభువు పాదాల చెంతకు వచ్చి ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థించేటువంటి అనుభవం మనకు ఉండాలి. దేవునితో సర్వోన్నతుడైనటువంటి దేవునితో సహవాసం చేయడం ప్రార్థన. మరి అంతేకాదు, దానియేలు జీవితంలో కూడా ఒక అద్భుతమైనటువంటి అలవాటు కలిగి ఉన్నాడు. చూడండి, 6వ అధ్యాయం 10వ వాక్యములో మనము గమనించినట్లయితే అక్కడ ఆ మాట వ్రాయబడి ఉంటుంది. చూడండి, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినప్పుడు అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చాను. గమనించండి, చాలా అద్భుతమైనటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నారు భక్తులు. యథాప్రకారముగా అనుదినము ఆయన చేసేటువంటిది అలవాటు ఏంటంటే 3 మారు, రోజుకి 3 సార్లు దేవుని సన్నిధానములో ఆయన దేవునితో సహవాసం చేస్తా ఉన్నాడు. దావీదు దేవుడు మరి దినమునకు 7 సార్లు దేవుని స్తుతిస్తూ 3 సార్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి వాడు. మరి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎలాంటి అనుభవాన్ని కలిగి ఉన్నాం? ప్రార్థన లేమితో బాధపడుతున్నామా? ప్రార్థన లేని జీవితముతో దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నామా? ప్రార్థన లేకుండా నీ జీవితంలో నెమ్మది సమాధానము లేక మరి నీ జీవితంలో ఎంతో భయంకరమైనటువంటి అసమాధానముతో అసంతృప్తితో ఎటు తోచని దిక్కుతోచని పరిస్థితిలో నువ్వు ఉంటున్నావా? అయితే నీ జీవితంలో ప్రార్థన అనుభవము నీ జీవితాన్ని మార్చివేస్తుంది. నీ జీవితము ప్రార్థన అనేటువంటి ఎప్పుడైతే అనుభవాన్ని నువ్వు కలిగి ఉంటావో నీ గృహములో, నీ కుటుంబములో, నీ హృదయములో నెమ్మది, సమాధానము, సంతోషము, సంతృప్తి నీ జీవితంలో ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అబ్రహాము తన జీవితంలో ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉన్నాడు. అలాగే మరి మోషే తన జీవితంలో ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉన్నాడు. దావీదు తన జీవితంలో మరి ప్రార్థన అనుభవాన్ని వేకువనే లేచి దేవుని సన్నిధిలో కనిపెట్టేటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడు. మరి దానియేలు కూడా రోజుకి 3 మారు ప్రార్థన చేసేటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడు. మరి క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా ప్రార్థన చేసేటువంటి అలవాటు కలిగి ఉన్నాడు. ఆయన దేవుడు, సర్వోన్నతుడైనటువంటి దేవుడు. మరి ఆయన కూడా మరి ఏ విధంగా పెందలకడ లేచి ప్రార్థించేటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడు. చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వాక్యములో మనము గమనించినట్లయితే అక్కడ అద్భుతమైనటువంటి మాట రాస్తున్నాడు. ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఆయనకి ఏమవసరం అండి? ఆయన దేవుడు కదా, ఆయనకు అవసరం అంటారా? అయినా సరే మనకు మాదిరి చూపటానికి, మన జీవితంలో మాదిరికరంగా ఉండటానికి మనము పెందలకడే లేచి, ప్రాతకాల సమయంలో లేచి, ఉదయకాల సమయంలో లేచి దేవునితో గడపటానికి మనకు మాదిరి చూపినటువంటి ప్రభువు. దేవుని బిడ్డలారా, మరి ఆయనకే అంత అవసరమైతే మనకెంత అవసరమై ఉన్నది చూడండి. రాత్రంతా కూడా ఆయన ప్రార్థనలో గడిపిన తర్వాతనే మరి ఉదయకాల సమయంలో పగలంతా కూడా దేవుని సువార్తను మరి ప్రకటించేటువంటి గొప్ప దేవుడు మన దేవుడు, మన ప్రభు. మరి నీ జీవితంలో ప్రార్థించేటువంటి అనుభవం నీకుందంటావా? ప్రార్థించేటువంటి అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నావంటావా? హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యములో మరి యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి ఆయన
తాను శరీరధారిగా ఉన్నటువంటి సమయములో, శరీరధారిగా ఈ లోకములో ఆయన జీవిస్తూ ఉన్నప్పుడు ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏంటో ఆయనకు తెలుసు. దేవునితో ఉన్నటువంటి సత్సంబంధం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసు. తండ్రితో తనకు ఆ సహవాసము చాలా అవసరమై ఉన్నది అని తనకు తెలుసు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యంలో, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. మరి మనం ఎలాగున్నామో చూడండి. నిజంగా మనము మన దేవునికి అంగీకారంగా ఉంటూ ఉన్నామా? యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, నీతిమంతుడైనటువంటి దేవుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి ప్రభువు, ఆయనే తాను శరీరధారిగా ఉన్నటువంటి దినములలో కన్నీళ్లతో రోదనములతో తన్ను మరణము నుండి తప్పించగలవానికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన అంగీకరించబడ్డాడు. అటు ప్రభువే ఆ విధమైనటువంటి అనుభవాన్ని కలిగి ఉంటే మన జీవితంలో అవసరమై ఉన్నది ప్రార్థన మనకు ఎంత ప్రాముఖ్యమైన విషయంగా ఉంది. కానీ ఈరోజు ప్రార్థించేటువంటి అనుభవంలో చాలామంది లేరు. ప్రార్థించేటువంటి జీవితాన్ని చాలామంది కలిగి లేరు. ఎందుకంటే ప్రార్థన చేసేవారు పాపము చేయరు, పాపము చేసేటువంటి వారు ప్రార్థన చేయరు. మరి నీ జీవితంలో మరి ఏ పాపము నిన్ను వెంటాడుతుందో, ఏ అపరాధము నిన్ను వెంటాడుతుందో, ఏ తప్పులో నువ్వు ఉండి ఇదిగో దేవుని సన్నిధానానికి సమీపించలేకపోతున్నావో గమనించు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి. నీ జీవితంలో నెమ్మది కావాలి అంటే, నీ జీవితంలో సమాధానం కావాలంటే, నీ జీవితం యొక్క మరి స్థితి ఒక మాన్యతగా, ఒక క్వాలిటీగా మారాలి అంటే నువ్వు చేయవలసిందల్లా ఆయన మొట్టమొదటిగా సెలవిస్తున్నాడు. ఇదిగో మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయాలి అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. మరి నీ జీవితంలో ప్రార్థించేటువంటి అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నావా? ప్రార్థన అనగా దేవునితో మాట్లాడటం, సర్వోన్నతుడైనటువంటి దేవునితో సహవాసం చేయటం. ప్రార్థన లేకపోతే ఒక పువ్వు, ఒక ఫ్లవర్, ఒక సూర్యరశ్మి పడకుండా ఉంటే ఏ విధంగా వాడిపోతూ ఉంటుందో మరి ఆ విధంగానే ప్రార్థనా జీవితం లేకపోతే నీ జీవితము ఇదిగో ఎండిపోయిన ఎముకల వలె ఉంటుంది. ఒక అస్థి పంజరము ఏ విధంగా ఉంటుందో, ఒక స్కెలిటన్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. ఎందుకంటే నీలో జీవము ఉండదు కాబట్టి, నీ ఎముకల్లో జీవము ఉండదు కాబట్టి. ప్రార్థించే అనుభవం కలిగి ఉన్నారు కాబట్టి అబ్రహాము తన జీవితంలో మరి అద్భుతాలు చూడగలిగాడు. మోషే తన జీవితంలో మరి ఒక ప్రకాశమానమైనటువంటి మరి ఆ యొక్క జ్యోతి తన ముఖములో ప్రకాశిస్తూ ఉన్నందున ఆ యొక్క ఇజ్రాయేలు ప్రజలే అతన్ని చూడటానికి భయపడిపోయారు. దావీదు తన జీవితంలో ఉదయకాల సమయములో లేచి దేవుని సన్నిధానములో కనిపెట్టేటువంటి వాడుగా ఉన్నాడు. ఇక దానియేలు ముమ్మారు దేవుని సన్నిధిలో మొరపెట్టేటువంటి వాడుగా ఉన్నాడు. అంతేకాదు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు కూడా తన్ను మరణము నుండి తప్పించగల వానికి ప్రార్థనలు, యాచనలు చేస్తున్నాడు. అందుకే ఆయన అంగీకరించబడ్డాడు. నువ్వు కూడా అంగీకరించబడాలి అంటే మొట్టమొదటిగా నీ జీవితంలో సర్వోన్నతుడైనటువంటి దేవునితో సహవాసం చేయాలి. ప్రార్థించేటువంటి అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలి. దేవునితో మాట్లాడేటువంటి అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఈ అనుభవాన్ని నీవు కలిగి జీవిస్తావా? ప్రభు సూటిగా, స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉండగా మనమందరం కూడా దేవుని సన్నిధానములో అట్టి కృపను కలిగి దేవునితో సహవాసం చేసేటువంటి అనుభవాన్ని కలిగి భక్తులు ఏ విధంగా దీవించబడ్డారో, ఆశీర్వదించబడ్డారో ఆ విధంగా నిన్ను కూడా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్న దేవునికి నీవు అప్పగించుకుంటావా? ప్రభువునందు ప్రియులారా, ఈ సందేశాలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఈ సందేశాలను దయచేసి 10 మందికి షేర్ చేయమని ప్రభువు నామమున ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.